ప్రవహిస్తూ ఉంటాయి. అదిగో అలాంటి పుష్కరిణి ఇక్కడ మీరు తేజోవంతమైన దేదీప్యమానమైన ఆ విద్యుత్ దీప కాంతుల మధ్య తిలకిస్తూ ఉన్నారు. అదిగదిగో ఇప్పుడిప్పుడే స్వామి అమ్మవార్లు వేదికపైకి విచ్చేసి ఉన్నారు. ఓం నమ శివాయ అనే నినాదముల మధ్య స్వామి అమ్మవార్లు వేదికను అధిరోహించినారు. అర్చక వరేణ్యులు శాస్త్రోక్తమైన వేదోక్తమైన పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఎప్పుడు జ్యోతులు వెలిగించమంటే అప్పుడే వెలిగించాలి. అంతవరకు ఇక్కడ పూజా కార్యక్రమాన్ని తిలకించాలి. భక్తుల్ని ఈ విధంగా కోరుతూ, భక్తాగ్రగణ్యులారా, మరి శ్రీశైలం అంటే ఇది స్వర్ణ శృంగం. చాలా శ్రీశైల ఖండం చెప్పింది. శ్రీశైలే స్వర్ణ శృంగే మణిగణ రచితే కల్ప వృక్షాళి సీతే. కల్ప వృక్షములు ఈ పర్వత ప్రాంతంలో ఉన్నాయి. ఆసీన సోమచూడ, సోముడు అంటే స ఉమయా సహిత సోమః, అమ్మవారితో సహా ఇక్కడ విరాజిల్లినటువంటి స్వామి. ఆసీన సోమచూడ సకరుణ నయన, కరుణతో కూడినటువంటి నయనములతో మీ అందరిని వీక్షిస్తూ ఉంటాడు. శ్రీశైల పురాణం ఏం చెబుతూ ఉన్నదంటే, నేను కార్తీక మాసంలో పౌర్ణమి నాడు శ్రీశైల క్షేత్రానికి వెళ్ళాలి అని మీరు మనస్సులో సంకల్పించినంత మాత్రము చేత వెంటనే మల్లికార్జున స్వామి మీ దగ్గరికి వస్తాడట. అట్లా వచ్చి మిమ్మల్ని తీసుకొని వస్తాడట. ఎవరు? సకరుణ నయన సాంగన స్మేర వక్త్ర, నిరంతరం మందస్మిత వదనారవిందుడై భక్తుల్ని కరుణించే ఆ వ్యాపారంలో అతడు ఎక్కడెక్కడ అల్లవో నల్లవో నగరాజరాజ మల్లయ మల్లయ మహనీయ తేజ. పూజ ప్రారంభమైంది. భక్తుల తిలకించవలసిందిగా మనవి. జ్యోతిష్మదీన్ సాధయామి, జ్యోతిష్కృతం సాధయామి, జ్యోతిర్విదం సాధయామి, భాస్వతీన్ సాధయామి, జ్వలంతీన్ సాధయామి, మల్మలా భవంతీన్ సాధయామి, దీప్యమానాన్ సాధయామి, రోచమానాన్ సాధయామి, జస్రాన్ బృహజ్యోతిషం సాధయామి, బోధయంతీన్ సాధయామి, జాగ్రతీన్ సాధయామి. వేద ప్రజ్వల ముహూర్త శుభ ముహూర్తో అస్తు. వేదికకు ముందున్న ఆ మహాజ్యోతుల్ని వెలిగించి స్వామివారి యొక్క కార్తీక పౌర్ణమి విశేష పూజా కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. భక్తులకు మరొక్కసారి మనవి, ఎవరు కూడా జ్యోతులు ముందుగా వెలిగించకూడదు. స్వామి అమ్మవార్ల పూజ అనంతరం ఇక్కడ మంత్రము చదవడం జరుగుతుంది. చెప్పినప్పుడు మాత్రమే జ్యోతులు వెలిగించాలని తామందరిని కోరుతూ పూజ ప్రారంభించవలసిందిగా అర్చక వరేణ్యులను కోరుతూ ఉన్నారు. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. శ్రీశైలం శిఖరేశ్వరం గణపతిం శ్రీహాటకేశం పునః సారంగేశ్వర బిందు తీర్థమమలం ఘంటార్క సిద్ధేశ్వరం గంగాం శ్రీ భ్రమరాంబికాం గిరిసుతాం ఆరామ వీరేశ్వరం శంఖం చక్రవరాహ తీర్థకలితం శివాలింగితం. ఓం నమ శివాయ. శ్రీశైల మహాక్షేత్రం అత్యంత పరమ పవిత్ర పుణ్యక్షేత్రం. శ్రీశైల శిఖరాన్ని, ఈ క్షేత్రాన్ని జన్మలో ఒక్కసారి చూస్తే చాలు మనకు మోక్షము ముక్తి కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. అలాంటి శ్రీశైల మహాక్షేత్రం 4 ద్వారాలతో 4 ఉపద్వారాలతో శోభిల్లుతూ ఉన్నది. అంతేకాక 33 కోట్ల దేవతలతో విరాజిల్లుతున్నటువంటి ఏకైక క్షేత్రం
శ్రీశైల మహాక్షేత్రం. అంతేకాకుండా స్వామి జ్యోతిర్లింగముగా, అమ్మవారి శక్తిపీఠ స్వరూపిణిగా ఒకే ప్రాకారంలో ఉండి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నటువంటి భక్తులకు కొంగు బంగారమైన ఉన్నారు శ్రీశైల భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి వారిలో. ఈ శ్రీశైల మల్లికార్జున స్వామికి శ్రీపర్వత, శ్రీ స్వయంభు, శ్రీలింగ చక్రవర్తి అనే బిరుదాంకితుడు. ఈ సృష్టిలో ఎన్నో పర్వతాలు ఉన్నాయి. అన్ని పర్వతాల కంటే కూడా శ్రేష్టమైన శక్తివంతమైన పర్వతం కాబట్టి శ్రీ పర్వతమని. శ్రీ స్వయంభు, జ్యోతిర్లింగాలు చాలా ఉన్నాయి. అన్ని జ్యోతిర్లింగాలన్నింటికో ఇలా శ్రీ మల్లికార్జున స్వామి స్వయంభు జ్యోతిర్లింగం చాలా శక్తివంతమైనది. శ్రీలింగ చక్రవర్తి, ఈ సృష్టిలో ఎన్ని శివాలయాలు ఉన్నాయో, ఎన్ని శివలింగాలు ఉన్నాయో ఆ శివలింగాలన్నింటికీ చక్రవర్తి లాంటి శివలింగము శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగము. అలాంటి జ్యోతిర్లింగ క్షేత్రంలో పవిత్ర కార్తీక మాసంలో పూర్ణిమ శుభ గడియలలో పుష్కరిణి తటములో స్వామివారి అమ్మవారి సన్నిధిలో లక్షదీపోత్సవము, అదేవిధంగా దశవిధ హారతులు జరుపుకోబోతున్నాం. భక్తులందరూ కూడా లోక కళ్యాణార్థమై చేసేటటువంటి ఈ కార్యక్రమాన్ని తిలకించి వీక్షించి శ్రీ స్వామి అమ్మవార్ల సంపూర్ణ కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి విశేషంగా విచ్చేసినటువంటి అతిథులకు, విశిష్ట అతిథులకు, శివభక్తులకు, భక్త మహాశయులందరికీ దేవస్థానం సాదర ఆహ్వానం పలుకుతుంది. అందరికీ శుభ ఆహ్వానం. లోక కళ్యాణార్థమై చేసేటటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని స్వామి అమ్మవార్ల షోడశోపచార పూజ, అదేవిధంగా లక్షదీపోత్సవము, అదేవిధంగా దశవిధ హారతులు అర్చక స్వాములు జరుపుతారు, లోక కళ్యాణార్థమై జరుపుతారు. కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తరించగలను కోరుకుంటూ ప్రారంభిస్తున్నాం. జయ హర నమ పార్వతీపతయే. హర హర మహా. ఓం దేవీం వాచమజనయంత దేవాః విశ్వరూపాః పరమో వదంతి. తానో మంద్రే శమోర్జందుహానా ధేనుర్వాఘస్మాను బగుష్ణుదైదో. అయం ముహూర్త శుభ ముహూర్తో అస్తు. రుధ్యాస్మ హవ్యైర్నమసోపసద్య. మిత్రం దేవం మిత్రధేయన్నోస్తు. ధాన హవిషా వర్ధయంతః. శతం జీవేమ శరదస్య వీరాః. ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు. ఓం ఆగమార్థంతు దేవానాం గమనార్థం. ధందురాక్షరాన్ గురువే ఘంటారథం తత్ర దేవతా వానరాంజనం. ఇది ఘంటానాదం కృత్వా ఆచమ్య ప్రాణానాయమ్య. నమః శంభవే జమయో భవే జస్వాహా. నమః శంకరాయ జమయస్కరాయ చ స్వాహా. నమః శివాయ జ శివధరాయ జ స్వాహా. అప ఉపస్పృశ్య ఓం శివ శివ ఉత్తిష్టంతు భూత పిశాచాః. భూమి భారగా. ఏతేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ఓం భూ. ఓం భువః. ఓం శివః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. ధియో యో న ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సు భరో. అందరూ కూడా మమ అనుకోండి, మమ గట్టిగా చెప్పాలి. మమ మమ ఉపాత్త సమస్త దురిదక్షయ ద్వారా అస్య శ్రీమన్ మహాదేవ దేవేశ్వరస్య జగత్కుటుంబిని సమేతస్య హరి బ్రహ్మేంద్ర నిఖిల సురాసుర మకుట మణిగణ నికర కిరణ సంసేవిత పాదారవింద యుగళస్య శ్రీమశ్రీశైల క్షేత్ర నివాసస్య గంగా పార్వతి భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి దేవతాముద్దిశ్య గంగా పార్వతి భ్రమరాంబా సమేత
मल्लिकार्जुन महास्वामी देवता प्रीत्यर्थम ओम शिव शिव शंभोराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्धे श्वेतवराह कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोर्दक्षिण दिग्भागे श्रीशैलमहाक्षेत्रे कावेर्योर्मध्ये देशे श्रीशैल महाक्षेत्रे श्रीशैल गर्भे श्री स्वामी पुष्करणी तटे दिव्य दैव पीठे भ्रमरांबा समेत श्री मल्लिकार्जुन महास्वामी देवता सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमानेन स्वस्ति स्त्री क्रोधि नाम संवत्सरे दक्षिणायने शरदृतौ कार्तीक मासे शुक्लपक्षे पौर्णमास्यां शुभतिथौ वासरस्तु वासरः भृगुवासरयुक्तायां प्रदोष काले शुभ नक्षत्रे शुभ योगे शुभ करणे एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां वर्तमानायां शुभ तिथौ लोक कल्याणार्थं श्रीशैल क्षेत्राभिवृद्ध्यर्थं श्रीशैल क्षेत्रं दिन दिन अभिवृद्ध्यर्थं सर्वदा सर्वत्र सस्य समृद्ध्यर्थं सर्ववापी कूपतडाकादिषु सर्व जलाशयेषु जल समृद्ध्यर्थं समस्त मंगलावाप्त्यर्थं देश सुभिक्षर्थं भ्रमरांबा समेत श्री मल्लिकार्जुन महास्वामी देवता अशेष भक्त कोटि जन परिवार कल्याणार्थं सर्वेषां भक्त जनानां मनोवांछा फल सिद्ध्यर्थं भ्रमरांबा समेत श्री मल्लिकार्जुन स्वामी संपूर्ण अनुग्रह प्रसाद सिद्ध्यर्थं वर्षे वर्षे प्रयुक्त वार्षिकोत्सवांगत्वेन पवित्र कार्तीक मासोत्सवांगत्वेन आदौ कार्तीक पूर्णिमा शुभ पर्व दिन काले प्रदोष काले भ्रमरांबा समेत श्री मल्लिकार्जुन स्वामी देवता षोडशोपचार पूज पूर्वक लक्ष दीपार्चन पूर्वक दशविध हारति पूजांच करिष्ये तदंग कलशाराधनं करिष्ये कलयगन्ध पुष्पाक्षरैरभ्यर्च्य कलशस्योपरि हस्तौ निधाय कलशस्य मुखे विष्णुः कंठे रुद्रसमाश्रितः मूले तत्र स्थितो ब्रह्मा मध्ये मातृगणा स्मृताः क्षोददागराः सर्वे सप्तद्वीपावसुन्धराः ऋग्वेदोऽथ यजुर्वेदः सामवेदो ह्यथर्वणः अङ्गे सुनिहिताः सर्वे कलशामसमाश्रिताः गायत्री चैव सावित्रेषां च पुष्टिकरे तथा आयान्तु देव पूजार्थं दुरितक्षयकारकाः नर्मदा सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु कलशे रुद्रादिदेवता वाक्य अष्टविधोपचारैः सम्पूज्य तेनोदकेन पूजा द्रव्याणि देवौ आत्मानं च संप्रोक्ष्य ఇంతవరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరుపుకొనుటగాను కలశ పూజ ఆచరించుకున్నాం శుద్ధత కొరకు ఇప్పుడు గణపతి యొక్క ప్రార్థన చేస్తున్నాం అందరూ చేతులు జోడించి నమస్కరిస్తూ ఉండండి ఓం గణానాం త్వా గణపతిగో హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిః సేదసాదనో శ్రీ మహాగణాధిపతయే నమః మనసా స్మరామి. వేదిక మీద వేంచేసి ఉన్నటువంటి ఆ భ్రమరాంబా సమేత శ్రీ మల్లికార్జున స్వామి వాళ్ళను రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ చక్కగా కూర్చొని ఉండండి. ఓం శాంతం పద్మాసనస్థం ధరిధర్మగుణం వజ్రవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం వరదమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంగుజం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. భ్రమరాంబా సమేత శ్రీ మల్లికార్జున మహాస్వామినే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి. శోదక స్నానో సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవే భవేనాది భవే భవస్వమా భవోద్భవాయ నమః. నమో జయ
ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः अघोरेभ्यो घोरेभ्यो घोर घोरधरेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि रुद्र प्रचोदयात् ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्म ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजा चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः मावह जातवेदो लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यं विन्देयङ्गामश्वं पुरुषाणां गंगा पार्वती भ्रमराम्बा समेत श्री मल्लिकार्जुन महास्वामिने नमः शुद्धोदक स्नानं समर्पयामि शुद्धोदक स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि ओम अभिवस्त्रा सुवसनान्यर्षाभिधेनुस्तुदुघा अभिचन्द्राभर्तवेनो हिरण्याभ्यस्मां रथिनो देवसोमा नूतन वस्त्रयुग्मं समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यत्सहजं पुरस्तात् आयुष्यमग्रं प्रतिमुञ्च शुभ्रं यज्ञोपवेदं बलमस्तु तेजः शिवसूत्रार्थं अक्षतान् समर्पयामि ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकविभवन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् शुचिर्विभूतिं धारयामि गन्धद्वारान् दुराधर्षान् नित्यपुष्टाङ्गरीषिणी ईश्वरी गो सर्वभूतानां दामिहोपक्वये श्रियो गन्धान् धारयामि आयने ते परायणे दूर्वारोहन्तु पुष्पणी हृदाश्च पुण्डरीकानि समुद्रस्य गृहाहि मे अक्षतान् समर्पयामि हरिद्रापीठ संयुक्ता सर्वाभरणभूषिता सर्वालंकार मुख्या हि देवत्वं प्रतिगृह्यत हरिद्रा कुंकुम चूर्णानि समर्पयामि ओम भवाय देवाय नमः ओम शर्माय देवाय नमः ओम ईशानाय देवाय नमः ओम पशुपतेर्देवाय नमः ओम रुद्राय देवाय नमः ओम उग्राय देवाय नमः ओम भीमाय देवाय नमः ओम महदेवाय नमः ओम भवस्य देवस्य पत्न्यै नमः ओम सर्वस्य देवस्य पत्न्यै नमः ओम ईशानस्य देवस्य पत्न्यै नमः ओम पशुपतेर्देवस्य पत्न्यै नमः ओम रुद्रस्य देवस्य पत्न्यै नमः ओम उग्रस्य देवस्य पत्न्यै नमः ओम भीमस्य देवस्य पत्न्यै नमः ओम महदो देवस्य पत्न्यै नमः गंगा पार्वती भ्रमराम्बा समेत श्री मल्लिकार्जुन महास्वामिने नमः नानाविध परिमल पत्र पुष्पाणि बिल्वदलानि समर्पयामि पुष्पमालिकां समर्पयामि ओम वनस्पतिरसोभेदो गन्धाढ्यो धूपोत्तमा अग्रय सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् धूर्वधूर्वधूर्वन्दं धूर्वदं योऽस्मान् धूर्वदिदं धूर्वयं वयं धूर्वामः गंगा पार्वती भ्रमराम्बा समेत श्री मल्लिकार्जुन महास्वामिने नमः दिव्य धूपमाघ्रापयामि स्वप्रकाशो महातेजो सर्वान्तस्तिमिरापः ओम कुमारश्चित्पितरं वन्दमानं प्रतिनानाम रुद्रोपयन्तौ घोरेर्धातारं सत्पदिं गृणे चेत्तदस्मै जजारास्यस्मै साक्षात् प्रत्यक्ष दीपं दर्शय धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि नैवेद्यम्
ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ తంత్వా సత్యేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి గంగా పార్వతే భ్రమరాంబా సమేత శ్రీ మల్లికార్జున మహాస్వామినే నమః. అవసరార్థం నారికేళ కదలీఫల ద్రాక్షఫల ఖర్జూరఫల నానావిధఫల మహానైవేద్యం తతః విశేష మహానైవేద్యం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహా ఓం అపానాయ స్వాహా ఓం వ్యానాయ స్వాహా ఓం వదానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా ఓం బ్రహ్మణే స్వాహా. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తౌ పాద ప్రక్షాళ్యం సమర్పయామి. హస్తౌ పాద ప్రక్షాళ్యానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం భోగిఫలైశ్చ కర్పూరైర్నాగవల్లీతలైర్యుతం ముక్తాచూర్ణసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. భోగిఫలతాంబూలం సమర్పయామి. తాంబూలచర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీరాజనం. భక్తులకు మనవి, విద్యుత్ దీపాలు నిలిపివేయండి దయచేసి. విద్యుత్ దీపాలు నిలిపివేయాలి. భక్తులకు మనవి, ఎలాంటి అపాయం లేకుండా, తోసుకోకుండా, ఒకరి మీద ఒకరు పడకుండా శాంతియుత వాతావరణంలో, భక్తి వాతావరణంలో మీరు ఆ యొక్క లక్ష దీపార్చన చేయవలసిందిగా కోరుతున్నాం. మరి ఇప్పుడు స్వామి అమ్మవార్లకు దశవిధ హారతులు ఉంటాయి. ఆ దశవిధ హారతులు అందరూ ప్రత్యక్షంగా చూసి ధరించవచ్చును. ఆ దశవిధ హారతుల్లో ప్రప్రథమంగా ఓంకార హారతి, నాగహారతి, త్రిశూల హారతి, నంది హారతి, సింహహారతి, సూర్యహారతి, చంద్రహారతి, కుంభహారతి, నక్షత్ర హారతి, కర్పూర హారతి, ఈ విధంగా దశవిధ హారతులను ఈ యొక్క కార్తీక పూర్ణిమ రోజున స్వామి అమ్మవార్లకు హారతిని ఇవ్వబోతున్నారు. ఈ హారతులను ఎవరైతే భక్తి శ్రద్ధలతో తదేక దీక్షతో శివ పంచాక్షరి మహామంత్రాన్ని మనసులో పఠిస్తూ ఇలా ఉచ్చరిస్తూ అందరూ సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్సద్వాసనా శోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. ఓం నమః శివాయ. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకరైన శ్రీ మల్లికార్జున స్వామివారు, అష్టాదశ మహాశక్తులలో ఒకరైన శ్రీ భ్రమరాంబాదేవి వారు స్వయం వ్యక్తంగా వెలసిన శ్రీశైలం, సాక్షాత్తు ఇలలో వెలసిన కైలాసం, దివ్యక్షేత్రంగా, పవిత్ర తీర్థంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతున్న ఈ స్థల సందర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలం. ఈ మహాక్షేత్రంలో కార్తీక మాసోత్సవాల సందర్భంగా లక్ష దీపోత్సవం మరియు శ్రీ స్వామి అమ్మవార్లకు దశవిధ హారతులు అర్పించబడుతున్నాయి. ఆలయ పుష్కరిణికి కూడా ఈ నీరాజనాలు అర్పించబడుతున్నాయి. ఓంకార, నాగ, త్రిశూల, నంది, సింహ, సూర్య, చంద్ర, కుంభ, నక్షత్ర, కర్పూర హారతులే ఈ దశవిధ హారతులు. మంగళధ్వనుల నడుమ వేదమంత్రోచ్చరణలతో జరిగే ఈ దశవిధ హారతుల వీక్షణం ఎంతో ఫలప్రదం, మరెంతో శుభప్రదం. ఇప్పుడు అర్చక స్వాములు ఈ దశవిధ హారతులను ప్రారంభిస్తారు. ఓంకార హారతి. ఉద్దీప్త
दीप्यस्व जातवेदो भग्नन्निरुतिम् मम पशुगुश्च मह्यमावह जीवनम् च दिशो दिशा ओंकारहारतिम् दर्शयामि పరబ్రహ్మ స్వరూపమైన బీజాక్షరమే ఓంకారం. ఈ ఓంకార హారతిని దర్శించడం వలన కష్టాలన్నీ నివారించబడతాయి, సకల శుభాలు కలుగుతాయి. నాగహారతి. ఓం నమోస్తు సర్పేభ్యో ఏ కే చ పృథివీమనో ఏ అంతరిక్షే ఏ దివి తేభ్యః సర్పేభ్యో నమః. నాగహారతిం దర్శయామి. ఈ నాగహారతిని దర్శించడం వలన సర్పదోషాలు తొలగిపోతాయి, సంతానం కలుగుతుంది. త్రిశూల హారతి. ఓం ఆత్మన్నాత్మన్నిత్యామంద్రయదా తస్మై పంచమగోహోతః ప్రత్యశృణోత్ స పంచహోతో భవత్ పంచహోతో హవైనామైషః తం వా ఏతం పంచహోతగుం సంతం పంచహోతేత్యాచక్షతే పరోక్షేణ
क्षप्रिया इव हि देवाः त्रिशूलहारतिन्दर्शयामि ఈ త్రిశూల హారతిని దర్శించడం వల్ల అపమృత్యువు అంటే అకాల మరణం తొలగిపోతుంది, గ్రహదోషాలు నివారించబడతాయి. నంది హారతి. ఓం తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాత్. నంది హారతిం దర్శయామి. ఈ నంది హారతిని దర్శించడం వలన భయం, దుఃఖము ఉండవు, ఆనందం, ఉత్సాహం లభిస్తాయి. సింహహారతి. ఓం సిగుంహే వ్యాఘ్ర ఉదయా పృథాగౌ ద్విషిరగ్నౌ బ్రాహ్మణే సూర్యేయా ఇంద్రయ్యా దేవి సుభగా జజాన సానాగను వర్చసా సంవిధానా. సింహహారతిం దర్శయామి. ఈ సింహహారతిని దర్శించడం వల్ల శత్రుబాధలు తొలగిపోతాయి, మనోధైర్యం కలుగుతుంది.
सूर्यहारति ओम आसत्येन रजसा वर्तमानो निवेशयन्नमृतं मर्त्यञ्च हिरण्ययेन सवितारथेन देवो याति भुवनानि पश्यन् सूर्यहारतिं दर्शयामि। ఈ సూర్యహారతిని దర్శించడం వల్ల ఆరోగ్యం చేకూరుతుంది, దీర్ఘాయుష్యు లభిస్తుంది. చంద్రహారతి ఓం ఆప్యాయస్వ సಮೇదుతే విశ్వదః సోమవృష్ణియం భవావాజస్య సంగతే చంద్రహారతిం దర్శయామి. ఈ చంద్రహారతి దర్శించడం వలన మనశ్శుద్ధి కలిగి ఈర్ష్య, అసూయ, ద్వేషాలు తొలగిపోతాయి, మానసిక ప్రశాంతత లభిస్తుంది.
హారతి. పూర్ణ పశ్చాదుత పూర్ణ పురస్తాద్ ఉన్మధ్యతః పౌర్ణమాసీజిగాయ తస్యాం దేవాధి సంవసంతః ఉత్తమేనాక ఇహ మాదయంతాం కుంభహారతిం దర్శయామి. ఈ కుంభహారతిని దర్శించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి, సంపదలు కలుగుతాయి. నక్షత్ర హారతి. ఓం అగ్నిర్నః పారు కృత్తికాః నక్షత్రం దేవమింద్రియం ఇదమాసాం విచక్షణం హవిరాజం జుహోతన యస్య భాంతిరశ్మయో యస్య కేతవః యస్యేమా విశ్వా భువనాని సర్వా సకృత్తికాభిరభిసంవసానః అగ్నిర్నో దేవः సువితే దధాతు నక్షత్రహారతిం దర్శయామి. ఈ నక్షత్ర హారతిని దర్శించడం వలన జాతక దోషాలు తొలగిపోతాయి, చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుంది. కర్పూర హారతి. ఓం సాంగ్రహణ్యేష్ట్యాయజతే ఇమాన్ జనతాగుం సంగృహ్ణానీతి ద్వాదశారత్నీరశనా భవతి ద్వాదశమాసా సంవత్సరః సంవత్సరమేవావరుంధే మౌంజీ భవతి ఓర్గ్వై ముంజాః ఓర్జమేవావరుంధే చిత్రా నక్షత్రం భవతి చిత్రం వా ఏతత్కర్మ యదశ్వమేధః సమృద్ధ్యై నీరాజనం దర్శయామి. ఈ
కర్పూర హారతిని దర్శించడం వలన పాపాలన్నీ తొలగిపోతాయి. యజ్ఞ ఫలంతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. రాజాధిరాజాయ ప్రదయ్య దాహినే వయం వై శ్రవణాయ కుర్మహే గమే కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహాదేవాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వగో రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః. జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో ఈశానः సర్వవిద్యానామీశ్వరः సర్వ